తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో యమునా తీరం సంధ్యారాగం శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కదా యమునా తీరం సంధ్యారాగం చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ చిగురించి ఋతువల్లే విరబోసే ప్రేమ మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కదా యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం
వల్లె సాగి వచ్చి దాహమేద పెంచుతావు నీరు గుండెలోన దాచి వెలిసి భాగ్యమవుతావు కలలేనా కన్నీరేనా తేనెటీగలాగా కొట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైనా దూరమైన ఆనందమేనా చేరువైనా దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా కోయిలల్లి వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటి నవ్వుతావు ఏ రాగం ఇది ఏ తాళం మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్ని చేరుతావు గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా 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 నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా అందరి ఆఫీసర్ల యొక్క మన్ననలు పొంది 31/12/2021 పదవీ విరమణ చేసిన సందర్భంగా ఈరోజు అనగా 2/1/2022 సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సన్మాన సభకు సభాధ్యక్షులుగా వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ శ్రీ జి చంద్రశేఖర్ గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కె సత్యనారాయణ డివిజనల్ సెక్రటరీ టౌన్ డివిజన్ గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. భాస్కర్ రెడ్డి గార్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ మాస్క్ మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ కైతేపల్లి నరసింహరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారికి ఉమామహేశ్వరరావు
అలాగే మన ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ డిపి వెంకటరమణ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి మన సిపిఎస్ యూనిట్ జనరల్ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి గారిని గార్లెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవాదులు మరి సిపిటిసి యూనిట్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్ మల్లికార్జున రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి సారథి లైన్మెన్ వచ్చి గార్లెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మన నరసింహరావు గారి ఏఈ గారు అయినటువంటి శ్రీ డివి మురళీకృష్ణ ఏఈ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి నరసయ్య లైన్మెన్ అట్లానే గార్లెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అది ఇంకా మనకి కొంతమంది ఆహ్వానితులు అధికారులు పొలిటికల్ లీడర్స్ రావాల్సిన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు సమయానుసారంగా వాళ్ళ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంటాం. ఈ లోపల ఈ యొక్క సన్మాన సభ కార్యక్రమాన్ని అధ్యక్షులైనటువంటి శ్రీ జి చంద్రశేఖర్ గారిని సభా కార్యక్రమాన్ని నిర్వహించి సజావుగా సాగిస్తారని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు. అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆవశ్యకత గురించి రామకృష్ణ గారు చెప్పారు. కైతేపల్లి నరసింహరావు గారు సుమారు ఏపీఎస్సీలో 1985లో చిల్లకల్లులో హెల్పర్గా తన జీవితాన్ని ఈ డిపార్ట్మెంట్లో ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అట్లానే సిపిఎస్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ డి సోమశేఖర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలానే బి పూర్ణచంద్రరావు గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీసీ అసోసియేషన్ లీడర్, వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా మన భాస్కర్ రెడ్డి గారిని గార్లెన్ చేయవలసిందిగా కోరుచున్నాం. సర్వీస్ చేసి అంచెలంచెలుగా ఫోర్మెన్ ఫస్ట్ గ్రేడ్గా సుమారు 15 సంవత్సరాలు అంత సర్వీసు ఆ కాలంలో చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఆ ఘనత నరసింహరావు గారికి దక్కింది. అలాగే పనిచేసిన ప్రతి చోట కన్సూమర్స్ వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా తనని చూశారంటే అతను ఎంత సర్వీస్ చేస్తే
కన్సూమర్ వాళ్ళ ఇంట్లో రామకృష్ణ గారిని కూడా వేదికపై ఆశీర్వాదం కావాల్సిన కూర్చున్నాం. వారికి సత్యనారాయణ గారు బొకే కావాల్సిన కూర్చున్నాం. అలాగే వివిధ ఆర్గనైజేషన్లకి ప్రెసిడెంట్గా, సెక్రటరీగా తన సేవల్ని కార్మికులకు కూడా అందించి ఎంతో ఉన్నతమైన ఘనతని సంపాదించుకున్నారు. అలాగే వారి అద్దాకి శ్రీ లలితమ్మ గారు, ఆయనకి అన్ని విధాల ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం ఎంత గౌరవము. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ చేసే అదృష్టం ఈ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్న ప్రత్యేకత వేరు. ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబానికి పూర్తిగా సమయం కేటాయించలేదు. పిల్లల చదువులైనా ఆ ఇంట్లో ఉన్న మిగిలిన అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని చూసుకోవడం అనేది కొంత ఏ టైంలో బయటకు వెళ్తామో ఏ టైంలో వస్తామో అనేది మాకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చాలా పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ నా కుటుంబంలో ఒక వదిలిగా, ఒక ఆడపడుచుగా, తోటి కోడలుగా ఆవిడ అందించిన సేవలు ఆ కుటుంబంలో ఎంతో అరుదుగా చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఆవిడ ఆ ఫ్యామిలీ కుటుంబ బాధ్యతలు తీసుకుని దీనికి ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లం లేకుండా ఆర్గనైజేషన్కి, కార్మికులకి, కన్సూమర్కి సేవ చేసే బాధ్యత కల్పించింది. ఆవిడకి సభాముఖంగా మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నరసింహరావు గారు కూడా వాళ్ళ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని అందరినీ ఇప్పటికీ వాళ్ళ ఆధారాభిమానాలు చూడకున్నారంటే ఆయన ఆ కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకి అర్థమవుతుంది. ఆర్గనైజేషన్ కాకుండా కుటుంబ విలువలు కూడా, కుటుంబ విలువలు కట్టుబడి ఉన్న వాళ్ళు ఆర్గనైజేషన్లో కూడా కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆ రిలేషను, ఆ బాంధవ్యాలు అవి మధ్యలో పోవు. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎంతమంది బంధుమిత్రులు వచ్చారంటే ఆయన ఎంత రిలేషన్ కూడా అర్థమవుతుంది. ఈ రిటైర్మెంట్ అనేది ఉద్యోగ జీవితంలో సహజం. ఎప్పుడైతే ఉద్యోగం వస్తామో మా రిటైర్మెంట్ డేట్ కూడా ఆ రోజు ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానిలో భాగంగా ఈ కార్యక్రమం రిటైర్మెంట్ అయినా ఆయన ఆర్గనైజేషన్కి సేవలు అందించాలని సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదికకి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీనివాస్ గారు, వినయ్ కుమార్ గారు గార్లెండ్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆహ్వానిస్తున్నాం సార్. వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళ శ్రేయోభిలాషులు ఎవరైనా కానీ, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, హలో సభను చేసిన అందరికీ కూడా నా
అభినందనలు. తర్వాత ముఖ్యంగా కొరగా కాబోతున్న లైన్ అంటే మాకు లైన్ అంటే కైతపల్లి సింహం అండి. వారికి కూడా మా యొక్క ఆశీస్సులు. నాకంటే బావగారు పెద్దడు కాబట్టి అయినప్పుడు కూడా భగవంతుడు చల్లగా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి గురువులు లేకుండా తన యొక్క అదే ఆఫీసులో కానీ ఎక్కడైనా ఉండండి ఎవరితో మాట్లాడించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చి కూడా మంచి పేరు పెట్టుకున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అదే నమ్ముతున్నాను. మా బాబాయ్ గారిని చిన్న మనసు తక్కువ కోపం వచ్చినా మళ్ళీ అంటే అత్తకపోతుంది. అట్లా అందరూ కూడా కలుపుకునే మనస్తత్వం. మా బాబాయ్కి ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్స్ బాబా. సుదీర్ఘకాలం సర్వీస్ చేసిన ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే, సభాధ్యక్షులు, అలాగే వేదిక మీద ఉన్న అధికారులు, వివిధ హోదాలో ఉన్న నాయకులకి, మా నరసరాన్న బంధువులకి, రైతు సమూహాలందరికీ ఈరోజు 35వ నాటకమైన నరసరాన్ని ఈరోజు సన్మానం చేస్తున్నారంటే మరి వాళ్ళు చాలా సంతోషకరమైన రోజు ఇది. నరసరావు గురించి చెప్పాలంటే నేను 1985లో రిసీవ్డ్ ఎంప్లాయీస్ బ్యాచ్. ఆ రోజు టీవీఎస్ఆర్ మూర్తి గారు 1985లో మా అందరికీ కారుణ్య నియామకాల మంత్రి లోపల 16 మందికి ఒకేసారి రిసీవ్డ్ ఎంప్లాయీస్ వాటాలో కలపలుగా ఈ డిపార్ట్మెంట్ ఈపీఎస్ జాయిన్ అయ్యాం. అలాగే అనేక ప్రాంతాల్లో పనిచేసి మంచి పేరు సంపాదించాం. అలాగే మా నరసరావు గురించి చెప్పాలంటే ఆయన మనిషి పోలా మనిషి. ప్రతి విషయంలో కూడాను ఇవాళ మనం ఏదైనా మాట్లాడాలంటే ఒక తెలియని వ్యక్తితో మాట్లాడాలంటే బాగా పరిచయం ఉంటేనే కానీ మనం పరిచయంగా మాట్లాడతాం. కానీ ఆయన ఒక మనిషిని వాళ్ళు చూసాడు, ఎంతసేపు చూశాడంటే ఒక 10 ఏళ్ళ క్రితం ఉన్న పరిచయం లాగా మాట్లాడతాడు. అంత కలుపులుగా ఉండే మనస్తత్వం. అలాగే మా వదిన గారు కూడా అలాగే ఉంటుంది. మరి నరసరావు గారి యొక్క ఉద్యోగ విషయం చెప్పాలంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే ఇటు నూజివీడు రూరల్ ఏరియాలో కానీ అటు హనుమాన్ నేషనల్లో కానీ అలాగే వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం ఈ రింగ్ రోడ్ సెక్షన్లోనే పనిచేశారు. మరి మేమందరం కలిసి మరి నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినా కానీ అతనికే నాకు 20% వచ్చేది. మరి నేను ఒక ప్లేస్కి వెళ్తే మరి ఆయన ఒక ప్లేస్లోకి వచ్చేవాడు. కాకపోతే ఆయన యూనియన్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో కూడాను ఆయన ట్రాన్స్ఫర్ అనేది మాత్రం అక్కడే ఉండిపోయింది. అలాగే రిగ్యులర్ సెషన్లో బివి సుధాకర్ బాబు గారు ఎగ్జిక్యూటివ్ టౌన్ విజయవాడ వారికి సాధారణ వేదికను ఆహ్వానిస్తున్నాం. వారికి పుల్లారావు డివిజనల్ సెక్రటరీ, సత్యనారాయణ గాలి చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రిగ్యులర్ సెషన్లో మంచి పేరు సంపాదించుకున్నారు. మరి వారికి శాశ్వతం హ్యాపీగా జరగాలని అలాగే మంచి అష్టాచారాలు భగవంతుడు ప్రోత్సహించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేశ వారికి సెలవు. అందుకే నాతో పరిచయం యూనియన్ పెట్టుకున్నామండి. ఒక 6 సంవత్సరాల నుండి పరిచయం.
మరి హనుమాన్ జంక్షన్ అక్కడ అన్నయ్య చాలా సంవత్సరాలు చేశారు, అప్పటి నుండి పరిచయం. ఆయన గురించి చెప్పాలంటే నాకు అన్నాడు, బోరా మంచి కాదు, మంచితనానికి నిదర్శనం. నేను చిన్నవాళ్ళైనా సరే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో నేను ఉన్నాను, తెలంగాణ స్టేట్ ప్రధాన కార్యదర్శిగా. ప్రతి ఒక్క విషయంలో నువ్వు విధంగా చేసుకుంటా వెళ్ళి అని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను ముందు నడిపించేటువంటి మా అన్న నరసింహరావు. ఇంకా ఇప్పుడు అయినా సరే రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కార్యక్రమంలో సేవలు అందిస్తారని, ఆయన మంచితనానికి మాట్లాడారు. ఇప్పుడు కూడా అందరినీ పలకరిస్తూ ఉంటారు, ఏ పనున్నా చేసి పెడతారు. మా నాన్న పిల్లలు కూడా చాలా ఆకర్షణ ఉండేవాళ్ళు. ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే యూనియన్ పరంగా ఎన్నో సేవలు ఇచ్చేవారు, ఎంతో దూరం ప్రయాణించేవారు, అక్కడే వచ్చేసేవారు. అన్ని చేసి మరి ఈరోజు త్వరగా రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది మా యూనియన్ తరఫున. ఇప్పుడు అన్నట్టు పెద్దలు ఆయన రిటైర్మెంట్ అయినా సరే ఆయన సేవలు ఎప్పుడూ కూడా యూనియన్ ద్వారా ఉండాలని తెలియజేసుకుంటూ అవకాశించినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. అన్నగారి సేవల్ని ఉపయోగించుకుంటాం. మీకు మాకు కూడా ఫుల్ టైం సేవ చేస్తారు. ఇప్పుడు దాకా ఉద్యోగానికి ఫుల్ టైం కేటాయించేది మనకి కేటాయిస్తారని సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఇంకెవరైనా నరసింహరావు గారి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షతగా వహించినటువంటి విజయవాడ రీజనల్ సెక్రటరీ చంద్రశేఖరరావు గారికి, అలాగే సన్మాన గ్రహీత శ్రీ గైతేపల్లి నరసింహరావు గారికి, వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ డిపి వెంకటరమణ గారికి, అలాగే సిపిడిసిఎల్ యూనియన్ జనరల్ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి గారికి, సిపిడిసిఎల్ యూనియన్ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి గారికి, అలాగే బీసీ అసోసియేషన్ పేరు ఎం పూర్ణచంద్రరావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ యూనియన్ వారికి, వేదిక అలంకరించినటువంటి ఎగ్జిక్యూటివ్ యూనియన్స్, అలాగే ఫార్మర్ సెక్రటరీ జనరల్ 327 శ్రీ టీవీఎస్ఆర్ మూర్తి గారికి, మరి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మికులకు, శ్రేయభిలాషులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా నమస్సమాజాలు తెలియజేస్తున్నాం. మరి నరసింహరావు గారు సుమారు విద్యుత్ శాఖలో 36 సంవత్సరాలు జేఎల్ఎం క్యాడర్ నుంచి వివిధ హోదాల్లో, అంటే వైఎన్ సైడ్ లాస్ట్ క్యాడర్ 4 గ్రేడ్ 1 వివిధ హోదాల్లో పనిచేసి అందరి ఆర్థిక మన్ననలు పొంది మరి మొన్నటి రోజున 31/12/2021 పదవి విరమణ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవి విరమణ ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుందని చెప్పి అందరూ ఉద్యోగస్తులు కూడా అనుకుంటున్నారు. అట్లా అనుకోకుండానే వారికి పదవి విరమణ మామూలుగానే వచ్చేసింది. కాబట్టి వారి యొక్క శేష జీవితం ఈ యొక్క ఇంద్రకలాంటి అమ్మవారు ఆశీస్సులతో వారి ఆయురారోగ్యాలతో ఉండాలని, శేష జీవితం సుఖంగా గడపాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షత వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రామకృష్ణ గారు. అక్షరాలు మీరు చెప్పిన నేను అలాగే ఎంఏఎస్ వర్మ గారు
నరసింహరావు గారు మాట్లాడుతున్న కూర్చోండి. సభాధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రీజనల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి, డిస్కమ్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఏడి పూర్ణచంద్రరావు గారికి, నేటి సన్మాన గ్రహీత 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా పదవీ విరమణ చేయుచున్న శ్రీ కైతేపల్లి నరసింహరావు గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రమణ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీ మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే 327 యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ గారు టీవీఎస్ఆర్ మూర్తి గారికి, బురదల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ హరిబాబు గారికి, టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ సుధాకర్ గారికి, నేటి సన్మానానికి ఇచ్చేసిన ఈ సభ్యులందరికీ ముందుగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఏదైనా 37 సంవత్సరాల సర్వీసు విద్యుత్ శాఖలో చేయటం అంటే అభినందించాల్సిన విషయం. జనరల్గా మొన్న మీటింగ్లో నరసింహరావు గారు చెప్పారు. నరసింహరావు గారు అంటే ఎవరికి తెలియదు అంట, రామిరెడ్డి గారు అంటే చాలా మందికి తెలుసు. అంటే సినిమాల్లో ఉన్న రామిరెడ్డి గారును విద్యుత్ శాఖలో ఉన్న నరసింహరావు గారికి కొద్దిగా దగ్గర పోలిక ఉండటం వల్ల ఆయనకి ఆ నామాన్ని ఇవ్వడం జరిగిందండి. ఏదేమైనా సరే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఒక క్రమశిక్షణతో జేఎల్ఎం క్యాడర్ నుంచి వివిధ హోదాల్లో ఎక్కడ ఎవరి చేత మాట అనిపించుకోకుండా చక్కగా వారి యొక్క సర్వీసుని 37 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి అధికారుల మన్ననలు పొంది నేడు రిటైర్ అవుతున్నారు. ఇది చాలా సంతోషదాయకం. అలాగే వారిని చూసి మిగతా ఈ యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా క్రమశిక్షణని వారు ఎలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారో వారి నుంచి సలహాలు, సంప్రదింపులు, సూచనలు తీసుకుని ఇంకా మెరుగైన సేవలు మన డిపార్ట్మెంట్కి మన వాళ్ళు అందించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి వారి శేష జీవితం ఆనందమయంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి వర్మ గారు. సభాధ్యక్షులు చంద్రశేఖర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి టీవీఎస్ఆర్ గారు, మరి మల్లికార్జున రెడ్డి గారు, సన్మాన గ్రహీత కైతేపల్లి నరసింహరావు గారు, టౌన్ డి గారు, బురదడి గారు, ఏడి భోజనరావు గారు, మరి మా రెడ్డి గారు, రామకృష్ణ గారు, అందరికీ, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి సొంత మిత్రులు, స్నేహితులందరూ కూడా నమస్కారం చెప్తూ, నాకు కైతేపల్లి నరసింహారావు గారి నాన్నగారి నుంచి పరిచయం. ఆయన నేను బిల్ కలెక్టర్గా చేశాను రోజువేడు బిఆర్ఓ. మరి అప్పటి నుంచి కూడా ఆ కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఉంటాయి నాకు. వాళ్ళ నాన్నగారు కూడా అజాత శత్రువు, ఎవరితో కూడా ఏ విధమైనటువంటి ప్రపంచాలు లేకుండా ఉద్యోగ నిర్వహణలో చాలా చక్కగా ఒక డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే కనెక్షన్కి ఆయన సైకిల్ మీద వెళ్ళి వచ్చేటప్పుడు ఏ పొలంలో ఏ కాయలు ఉన్నా, దోసకాయలు ఉన్నా, టమాటాలు ఒక సంచిలో పోసుకొచ్చేవాడు. ఎవరు అడిగేవాడు కాదు. రైతులు కూడా బాగా తీసుకెళ్ళండి, అందరితో కూడా రైతులతో కూడా బాగా అక్కయ్య. కొంచెం కింద సైలెంట్ గా ఉంటే ఆయన గురించి చెప్పేది మీకు అందరికీ తెలుసు.
కొంచెం సైలెంట్గా కింద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నామని మనం చేస్తున్నాం. మరి ఆ కుటుంబరావు గారికి అనారోగ్యం అప్పటి ఉన్నటువంటి దీనివల్ల చనిపోవడం వల్ల మరి నరసింహారావు గారికి జాబ్ రావడం, దానిలో నేను కానివ్వండి, మా రామకృష్ణ గారు, మూర్తి గారు మా సహాయ సహకారాలతో ఫస్ట్గా హనుమాన్ జంక్షన్లో ఆయన్ని చేయించడం, తర్వాత జగ్గాయిపేట చాలా అసలు మీరన్నట్టు ఒక ఆయన అన్నారు, ఆయన నరసింహారావు అంటే రామరెడ్డి అంటేనే తెలిసింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక రిటైర్డ్ ఆయన్ని కృష్ణమోహన్ అని నాకు రిలేషన్, అతను అడిగా ఏమైనా మీ తమ్ముడు పిలిచాడు అని. నరసింహారావు ఎవరు నరసింహారావు అంటున్నాడు, రామరెడ్డి అంటే కానీ తెలుసుకోవాలి. మరి అటువంటి మనిషి మా రామరెడ్డి. ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన 327లో మంచి కీలకమైనటువంటి బాధ్యతలు పదవులు కూడా నిర్వర్తించాడు. మరి విజయవాడ వచ్చేంత వరకు కూడా ఆయన విజయవాడ రావడానికి కూడా నేను అప్పట్లో ఉన్నటువంటి ఎస్సీ అంజయ్ గారితో మాట్లాడి ఫోర్మెన్ ప్రమోషన్గా రింగ్ రోడ్డు తీసుకురావడం, మరి అదే రింగ్ రోడ్లో ఇవాళ కొనదల రింగ్ రోడ్డు రిటైర్ అవ్వడం కూడా ఆయనకి చాలా సంతోషం. రామిరెడ్డి కరెక్ట్గా చెప్పాలంటే 327 కాదు, ఎల్సిటీ కోర్టు మొత్తం మీద కూడా ఇతను నాకు పడదు అన్నవాడు నేను ఎప్పుడు చూడాల ఇప్పటి వరకు కూడా. ఉద్యోగ బాధ్యతలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, చిన్నవాళ్ళని తమ్ముడు అంటాం, పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడటం, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల వేరే ఆర్గనైజేషన్లో వెళ్ళటం, వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా వెళ్తున్నాను బాగాను వెళ్తాను అయినా బాగానే ఉంటుంది, నువ్వు అజాత శత్రువు ఎక్కడున్నా నెగ్గు రాగలవు. అట్లాగే సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాడు ఆదర్శంగా తీసుకో. మరి వారి అడుగుజాడల నడువు అదే పద్ధతిలో జనం లేదు వైఎస్ఆర్సీపీలు అన్నప్పుడు కూడా ఆ జెండా పట్టుకుని మోసాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఇతను కూడా ఫిలిపు కొంతమంది ఉన్నారు, వాళ్ళు జనం ఉన్నారా లేదా అనే పార్టీని బతికించాలి, యూనియన్ తీసుకురావాలి అనే పద్ధతిలోనే వాళ్ళు చేరారు. ఏదో పదవులు ఆశించి మాత్రం రాలేదు. అదే పద్ధతిలో ఇవాళ వరకు కూడా నడుస్తూ అంటే ఉద్యోగ బాధ్యతల్లో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, యూనియన్ నాయకులతో కానివ్వండి ఎంతో ఉన్నతంగా మెరిగి మంచి పదవి విరమణ చేసి ఇవాటి వరకు కూడా అతని మీద ఒక చిన్న రిమార్క్ కూడా నాకు తెలియదు. 5 సంవత్సరాల చరిత్రలో ఒక మెమో తీసుకున్న సందర్భం కూడా నాకు తెలియదు. మరి అటువంటి అజాత శత్రువుగా రిటైర్ అయినటువంటి మరి మా బావమరిది కైతేపల్లి నరసింహారావు గారికి, అట్లాగే వారి సత్యమణి లలిత గారికి, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే అందరూ కూడా వీరు రిటైర్ అయినటువంటి విశ్రాంత జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ ఎం నవీన్ కుమార్ గారు ఇంజనీరింగ్ పడమట వారిని సాధారణంగా వేదిక. థ్యాంక్ యూ సార్. నరసింహారావు గారి గురించి చాలా చక్కగా చెప్పారు. నిజమే సార్, ఎవరితోనూ ఈ డిపార్ట్మెంట్లో ఎటువంటి శత్రుత్వం లేని వ్యక్తి. అధికారులు ఇప్పటికీ నరసింహారావు మా ఇంట్లో మెంబరే కానీ అంత ప్రేమని వాళ్ళ దగ్గర నుంచి కూడా పొందాడు. చాలామంది దగ్గర నేను కూడా ఆ మాట విన్నాను. మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్లో గుణమల డి గారు కూడా నరసింహారావు ఇప్పుడు మా ఇంట్లో మనిషి అని అనువాదించారంటే
ఆయన అధికారుల దగ్గర కూడా ఎంతో అన్యోన్యంగా కలిగి డిపార్ట్మెంట్ ఉద్యోగ బాధ్యతతో పాటు హ్యూమన్ రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి, ఈనాటి సన్మాన గ్రహీత నరసింహారావు గారికి, వేదిక ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. పేరు పేరున అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, నరసింహారావు గారు మాకు కఠినవుతారండి. వారు నేను జగ్గైపేటలో 89లో పనిచేశాము. సుదీర్ఘకాలం 37 years ఒక డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే చాలా సుఖపడతాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత సర్వీస్ చేసి లాస్ట్ మినిట్లో ఏ ఇబ్బంది లేకోకుండా రిటైర్డ్ అవుతారంటే ముందుగా వారిని అభినందించాలి. ఇప్పుడు ఈ టెన్షన్స్ ఎక్కువైపోయాయి. నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, 38 సంవత్సరాలు పనిచేసి ఇంకా 2.5 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఎప్పుడు రిటైర్డ్ అవుతావా అని టెన్షన్తో ఉద్యోగం చేస్తున్నాం. ఆ పరిస్థితిలో నరసింహారావు గారు రిటైర్డ్ అవుతున్నారంటే వారి చాలా గ్రేట్. ఇప్పుడు నరసింహారావు గారు మా బంధువులు ఎవరైనా ఒకసారి పరిచయం అయితే వారు ఏ ఫంక్షన్ అయినా ముందు మేల్కొల్పి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యేటట్టు వారు చూస్తారు. అట్లాగే ఇంత సర్వీసు చాలా చక్కగా చేసిన ఆయనకి వెన్నుండి సహకారం అందించిన వారి సతీమణి లలిత గారికి కూడా ఈ విజయం వెనుక ఆవిడని మా అందరూ ప్రోత్సహించాలి, ఎందుకంటే ఆయన చేయడం కాదు, వారిని వెనుకుండి వెనుదట్టి వారి ఉద్యోగ ధర్మం చక్కగా నిర్వర్తించడానికి సహకరించిన వారి భార్య గారు లలిత కుమార్ గారిని మనమందరూ ఈ సమాపంగా మెచ్చుకోవాలి. నరసింహారావు గారు ఎంతో చక్కటి సర్వీస్ చేసి 31/12 రిటైర్డ్ అవుతున్న శుభ సందర్భంలో నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తూ మా బంధువులందరికీ, వారి మిత్రులు, డిపార్ట్మెంటు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి సేవ జీవితం చక్కగా వారి సేవ జీవితం అంతా చక్కగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి నా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, సోదర సమానులు, విజయవాడ రాజ్యం వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి కర్తా కర్మక్రియ అయినటువంటి కె నరసింహారావు గారికి, పెద్దలు గౌరవనీయులు సమానులు టీవీఎస్ఆర్ మూర్తి గారికి, వేదిక మీద ఆశ్రయించినటువంటి సోదర నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఉద్యోగులకు, నరసింహారావు గారి బంధుమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నరసింహారావు గారు నాకు తెలిసి గత 60 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. సౌకులు ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేసే మంచి మనిషి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి రిటైర్ అవ్వడం కొంత బాధ కలిగినా కానీ తప్పని పరిస్థితి. 37 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు ఎన్నో ఒడిదుడుకులు ఎదురుతూ ఉంటాయి. అయినా సరే మా విద్యుత్ సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగమైనా సరే ముందుగా మనం వారి సత్యమనే గౌరవించుకోవాలి. ఎందుకంటే మనకు వేల కాలం లేకుండా విధి నిర్వహణలో ఎప్పుడైతే బయటకు వెళ్తూ ఉంటాం, ఎప్పుడైతే వస్తూ ఉంటాం. మా గొప్పతనం కన్నా ఇంట్లో సత్యమని గొప్పతనాలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ముందుగా నరసింహారావు గారి సత్యమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నరసింహారావు గారు ఇప్పుడు రిటైర్ అయ్యే ముందు కూడా ఈ నెలలో కూడా నేను ఎక్కువగా కార్పొరేట్ ఆఫీస్ వస్తూ ఉంటాము. వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నా సార్ అంటే మీటింగ్ చేస్తానండి అంటే రిటైర్ అయ్యే నెలలో కూడా అంత నిబద్ధత పనిచేశారనమాట. అటువంటి మంచి వ్యక్తి రిటైర్ అయిన ఒక బాధగా ఉండాలని, వారి శేష జీవితం సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
సిహెచ్ పోతరాజు గారు వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ పోతరాజు గారు. ధన్యవాదాలు సార్. నరసింహరావు గారి గురించి చాలా చక్కగా మాట్లాడారు. నిజంగానే వాళ్ళ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ విజయవాడ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే డైనమిక్ సిఎండి సిపిడిసెల్ పద్మా జనార్దన్ రెడ్డి గారు కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. వారికి హృదయవలసిందిగా సిపిడిసిఎల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి గారిని కోరుతున్నాం. డిస్కాం ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి గారు కూడా సూపరింటెండెంట్ ఆపరేషన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఒకే ఇచ్చి సన్మానించాల్సిన ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. అలాగే ఈ సభ నుంచి మాట్లాడాల్సిన టౌన్ ఎగ్జిక్యూటివ్ డిఎస్ గవర్నర్ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం సార్. మొత్తం చేశారు. ఈ సభకి మన ప్రీతమ సీఎండి గారు శ్రీ పద్మనాభ రెడ్డి గారు ఇచ్చినట్టే చాలా సంతోషంగా ఉంది. అది ఒక పెద్ద గర్వకారణం. అదేవిధంగా చంద్రశేఖర్కి మా ప్రీతమ ఎస్సీ గారు రెడ్డి గారికి మూర్తి గారికి మోషన్ రెడ్డి గారికి మల్లికార్జున రెడ్డి గారికి పెద్దలందరూ ఒకసారి ధన్యవాదాలు చేసుకున్నాను. అట్లాగే వచ్చిన కార్మిక సోదరులకి అదేవిధంగా వచ్చిన నా నమస్కారం. నరసింహరావు గారు నాకు 2005 నుంచి కలిసాము. ఆ టైంలో కూడా ఎల్పీ ఎలక్షన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. ఆ రోజు నేను 2005లో ఆయన చూశాను. దాదాపు బాగా కొట్లాడతాం. అదే పర్సనాలిటీ అదే చిరునవ్వుతో అది అట్లాగే ఏమాత్రం పెద్ద తరహా లేకుండా చక్కగా ఒక ఫ్రెండ్లీగా చెప్తూ ఉండేవారు. అందరినీ కూడా రిమోట్ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని కలుపుకుంటా ఎంతో మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఆ సెక్షన్ ఏఈ కానీ ఏఈఆర్ కానీ డీ గారికి కానీ ఎంతో అనుకూలంతో ఉంటుంది. ఈ ఆ సెక్షన్ని చాలా ముందుంటానికి ఆయన టైంలో నేను అవార్డు కూడా వచ్చింది. నాకు చేసినప్పటికీ 2005 ఆ టైంలో రిమోట్ సెక్షన్ అంటే అప్పుడున్న ఏఈ గారికి అనుకుంటాం వల్ల అప్పుడున్న ప్రభాకర్ రెడ్డి ఏఈ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అది ఒక సెక్షన్ ఆఫీస్. ఆ టైంలో కూడా నాకు చేసినప్పటికీ నరసింహరావు గారి కృషి కూడా దాంట్లో చాలా ఉంది. అప్పుడు ట్రాన్స్ఫర్ ఫీజు నిన్నది కానీ లేకపోతే 100% రెవెన్యూ కలెక్షన్స్ ఒక సంవత్సరంలో వచ్చింది. ఆ టైంలో సీఎండి గారు గోపాలరెడ్డి గారు ఉండేవారు. ఆయన సార్కి అప్పుడున్న సెక్షన్ ఆఫీసర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అది అంతా కూడా చాలా గర్వకారణం. మాకు చూసేవాళ్ళు అది స్ఫూర్తి పొందేవాడు. అప్పటికి కూడా ఈ నరసింహరావు నాకు పరిచయం ఉండేవారు. చాలా సౌమ్యంగా చాలా బాగుంటారు. పెద్దలని అందరినీ ఎస్సీ గారిని అందరినీ వెళ్ళి కలబడి తనకు కావాల్సిన పనులు ఎవరైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చిన్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయ్యారు సార్. మన అందరూ లైబ్రరీ మంచివాడు సార్. లేకపోతే ఇప్పుడు ఎల్డీసీ మంచివాడు సార్. సభ్యం వాళ్ళ బంధువులు సభ్యం కూడా చాలా బాగా ఒకసారి ఎస్సీ గారు చూశాను. అట్లా ఆయన అందరితో మంచిగా ఉంటారు. చాలా పక్కాగా ఉంటుంది. చాలా బాగా చేసేవారు. భక్తులు మాట్లాడేటప్పుడు కొంచెం సైలెన్స్గా ఉంటే వాళ్ళు మాట్లాడేవన్నీ మన నరసింహరావు గారి గురించి మాట్లాడతారు. కొంచెం సైలెన్స్గా మెయింటైన్ చేయడం అనేది కొంచెం తెచ్చుకోండి. వాళ్ళు ఆయన గురించి మాట్లాడతారు కాబట్టి కొంచెం ఆయన గురించి మాట్లాడేవన్నీ వినండి. సైలెన్స్గా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఆ నరసింహరావు గారి ఈ షష్ఠి మహోత్సవాన్ని దాన్ని రావడం నాకు చాలా గొప్పగా గర్వంగా ఉంది. అదే సీఎండి గారు రావడం అంటే ఇంకా గొప్పగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన
అమ్మవారికి నరసింహరావు గారికి అమ్మవారు వేళ దీవెనిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నరసింహరావు గారి గురించి చాలా చక్కగా చెప్పారు. ఆ చెప్పినన్నిటికీ ఆయనకి అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగం చేయడం ఒక ఎత్తు, అనుభవంగా చేయడం ఇంకొక ఎత్తు. ఆ రెండు ఆయనకి ఆ భగవంతుడు ప్రసాదించాడు. అలాగే రింగుల రెడ్డి గారు, నవీన్ కుమార్ గారు, పూర్ణచంద్రరావు రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం సార్. ప్లీజ్ అందరూ సైలెంట్ గా ఉండి ఒకసారి విజ్ఞప్తి చేస్తానండి. నరసింహారావు గారు 38 ఏళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత సర్వీస్ చేసి ఈరోజు మనందరి ముందు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మాత్రం ఇక్కడికి హాజరయ్యాం. ప్లీజ్ సైలెంట్గా ఉండండి. ఒక అందరూ పెద్ద పెద్ద అధికారులు అందరూ వచ్చారు. చక్కగా ఈ సభని బాగా జరుపుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్లో ఇది ముగిపోతుంది. ఇది కైతేపల్లి నరసింహారావు గారు మరి పదవీ విరమణ సందర్భంగా మనం ఈరోజు వెనకాల నిలబడిన వాళ్ళందరినీ కూర్చోమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. అందరూ సైలెంట్ గా ఉండండి. వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ కూర్చోండి. నిలబడిన వాళ్ళు చూడవచ్చు. శ్రీనివాస్ పదవీ విరమణ 31/12 చేసి ఈరోజు ఇక్కడ మన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె పద్మాజనాథన్ రెడ్డి గారు, అట్లాగే మన సూపరింటెండింగ్ ఇంజనీర్ శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మరి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణ గారు, అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారు డిస్కామ్ ప్రెసిడెంట్, మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబు గారు, అట్లాగే టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ గారు, మరి కుటుంబ సభ్యులు అందరూ చాలా మంది కుటుంబ సభ్యులు వచ్చున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, అలాగే మన స్టాఫ్, మన డిస్కామ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. నరసింహారావు గారితో అంటే మనం ఈ యొక్క ఆయనతో నాకు అనుబంధం 2009 నుంచి నాకు ఆయన పరిచయం అండి. 2009 నుంచి నరసింహారావు గారితో నాకు పరిచయం ఉంది. ఆయన అప్పటికే ఫోర్మెన్. ఈ 38 సంవత్సరాల సర్వీస్ లో 16 సంవత్సరాలు ఫోర్మెన్ గా చేస్తున్నాడు. ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టరీ, ఇది ఒక రికార్డ్. మరి ఇటువంటి అంత లాంగ్ సర్వీస్ అంటే ONM లో రాష్ట్రపతి గారి పోస్ట్, మనకి రాష్ట్రపతి గారి పోస్ట్ అంటే ఫోర్మెన్ ONM లో. అటువంటి పెద్ద పోస్టులో మరి ONM కేంద్రంలో 16 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాడు. అందులో నా దగ్గర 2013లో నేను CNO ఏడీ ఉండగా కృష్ణలంకలో జాయిన్ అయ్యాడు. ఆయన కృష్ణలంకలో ఫోర్మెన్ గా జాయిన్ అయ్యారు. కృష్ణలంక అంటేనే కొంచెం అప్పటికే సరైన లైన్స్ కొద్ది చేస్తున్నా, ఇంకా లైన్ అప్గ్రేడేషన్, కండక్టర్ రీఎన్ఫోర్స్మెంట్, కండక్టర్స్ చాలా ఓల్డ్ కండక్టర్స్ రీఎన్ఫోర్స్మెంట్, నెంబర్ ఆఫ్ వర్క్స్. ఫోర్మెన్ అంటే ఏంటంటే మన డిపార్ట్మెంట్ లో ఫోర్మెన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటారు. మన ఆయన కూడా తెలుసు, తెలుసు ఏంటంటే వీళ్ళు పనికి ఎలకేట్ చేయడమే, సూపర్వైజన్ చేయడం. ఆల్మోస్ట్ జనరల్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దగ్గరలో ఉంటారు అన్నమాట ఫీల్డ్ లో. మరి అటువంటి సందర్భంలో మరి నేను ఏ పని చెప్పినా కానీ ఆయన సాయి నా దగ్గర మొగలాధిపతి పక్కనే నరసింహారావు వచ్చి ఫోర్మెన్, ఏ పని చెప్పినా కానీ ఆయన కండక్టర్ రీఎన్ఫోర్స్మెంట్ చాలా ఇంపార్టెంట్. టౌన్ లో 100 స్క్వేర్ కండక్టర్ అంతా మార్పించాం. మరి అటువంటి వర్క్స్ అన్ని కూడా ఆ వర్క్ అంటే ఏంటంటే కొత్తగా లైన్ వేయడం చాలా ఈజీ. కండక్టర్ తీసి మళ్ళీ దాన్ని కొత్తగా కండక్టర్ వేయడం అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ వేరు చేసుకుంటూ కన్జ్యూమర్స్ తో మాట్లాడుకుంటూ మరి చాలా వర్క్ చేస్తున్నాడు. నాకు తెలుసు అతను ఎంత సిన్సియర్ వర్క్. ఎవరు ఏ పని చెప్పినా, కింద వాళ్ళు చెప్పినా
పైవాడు చెప్తే ఎస్ బాస్, కింద వాళ్ళు చెప్తే తమ్ముడు, ఇట్లా అని అందరితో అమికబుల్గా ఉండటం అనేది మరి చాలా అటువంటి క్యారెక్టర్ అనేది ఇప్పుడున్న జనరేషన్స్ మరి అలవర్చుకోవాలి. అటువంటి వ్యక్తిగతంగా కూడా అటువంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి. అట్లాగే ఈ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్ లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా నన్ను అడిగాడు, సార్ నేను బీసీ అసోసియేషన్ ఉన్నాను, మరి బీసీ అసోసియేషన్ రీజనల్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు, రీజనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మరి ఎలా అంటే నీ ఇష్టం, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి అని చెప్పాము. అప్పుడు దాని ప్రకారం ఆయన ట్రేడ్ యూనియన్లో వెళ్ళాడు, అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. యాక్చువల్గా బీసీ అసోసియేషన్ ఉన్నప్పుడు ఎవరు లేరు ఇక్కడ. 2009లో అసలు ఈ విజయవాడ పెద్దగా ఇక్కడ యాక్టివిటీ లేదు. ఆయన ఆశా ఫంక్షన్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాడండి. ఈ బీసీలందరినీ బీసీ ఎంప్లాయీస్ అందరినీ యాక్టివ్ చేయడం కానీ, వాళ్ళందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఇక్కడ ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఇది అసోసియేషన్ పరంగా. అట్లాగే ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి కొన్ని సంఘటనలు నేను చెప్పాను. రింగ్ రోడ్ సెక్షన్ అనేది చాలా టఫ్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ విఐపీస్ ఉంటారు. అంతకుముందు చేశాడు, మళ్ళీ చేశాడు, 2 సార్లు చేశాడు. మరి ఆ రింగ్ రోడ్ సెక్షన్లో ఈ విఐపీస్ని ఎవ్రీ టైం అటెండ్ అవుతూ 24/7 ఎనీ టైం ఫోన్ చేసినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సప్లై రెస్ట్రిక్షన్ కానీ, ఏదైనా ఫీజ్ ఆఫ్ కార్ కానీ ఆయనే వెళ్ళిపోతూ ఉండేవాడు. కింద జేఎల్ఎం లెవెల్ కాకుండా ఆయనే ఒకసారి వెళ్ళడం అనేది మేము గమనించాం. మరి ఆయన యొక్క అటువంటి మంచి మనిషి, మంచి సహృదయుడు, ఇటువంటి వ్యక్తి మన డిపార్ట్మెంట్ నుంచి మరి పదవి విరమణ చేయడం అనేది ఎవరికైనా తప్పదు. ఏజ్ వచ్చినప్పుడు అది ఇన్ఎవిటబుల్ కాబట్టి మనం అందరం మిస్ అవుతున్నాం ఆయన సర్వీసెస్. కానీ వ్యక్తిగతమైన ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. మరి ఇంత ఈ 24/7 ఎమర్జెన్సీలో ఇంత వర్క్ చేసి, ఇంత ఇంపార్టెంట్ సెక్షన్స్లో ఉండి చేసిన మరి ఆ భార్య గారి సహకారం లేకపోతే ఇవన్నీ చేయలేరు. దట్ ఈస్ అందరూ ఎఫర్ట్ చేయాలండి. సతీమణి సహకారం లేకుండా అసలు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి ఆవిడ యొక్క సహనానికి, ఆవిడ యొక్క పేషెన్స్ కానీ ఎదురగానే మరి ఆవిడ యొక్క సహకారానికి మనందరం కూడా ఇక్కడ ఈ సభలో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ యొక్క మరి ఆయన శ్రేష్ఠ జీవితం, ఆయన యొక్క ప్రశాంతంగా గడపాలని, వాళ్ళ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను పేరున అందరి దేవుడికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను.